వెల్కమ్ టు వైజార్ అకాడమీ. ఈ వీడియోలో వక్ఫ్ సవరణ బిల్లు 2025కు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూద్దామండి. ఈ బిల్లును లోక్సభ ఏప్రిల్ 2వ తారీఖున ఆమోదించగా ఈ బిల్లుకు అనుకూలంగా 285 మంది ఓటు వేయగా వ్యతిరేకంగా 232 మంది ఓటు వేయడం జరిగిందండి. ఈ బిల్లును రాజ్యసభ ఏప్రిల్ 3వ తారీఖున ఆమోదించగా రాజ్యసభలో అనుకూలంగా 128 మంది, వ్యతిరేకంగా 95 మంది ఓటు వేయడం జరిగింది. ఇదే బిల్లును ఏప్రిల్ 5వ తారీఖు నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోద ముద్ర వేయడం జరిగిందండి. ఉమీద్గా పిలిచే ఈ వక్ఫ్ బిల్లు యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ అండి. ఈ బిల్లులో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలించినట్లయితే మొదటగా వక్ఫ్ ఆస్తులకు సంబంధించి పారదర్శకతను మెరుగుపరచడానికి డిజిటల్ సాధనాలను ఉపయోగించాలని చెప్పేసి ఈ బిల్లు పేర్కొనడం జరుగుతుందండి. అదేవిధంగా బిల్లు భూ వివాదాలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు గాను వక్ఫ్ ట్రిబ్యునల్స్ మరియు బోర్డులను బలోపేతం చేయడం జరుగుతుంది. అదేవిధంగా భూ యాజమాన్యం పైన విచారణకు కలెక్టర్ గారికి అధికారం ఇవ్వడం జరుగుతుందండి. వక్ఫ్ భూమి ప్రభుత్వానిదేనా కాదా అనే దానిపైన విచారణ జరిపే అధికారం అనేది కలెక్టర్ గారికే ఉంటుందండి. ఒకసారి ఈ బిల్లులో ముఖ్యాంశాలు పరిగణించుకొని ఏ రోజు లోక్సభ ఆమోదించింది, ఏ రోజు రాజ్యసభ ఆమోదించింది, రాష్ట్రపతి గారు ఏ రోజు ఆమోద ముద్ర వేశారు, అదేవిధంగా బిల్లులో ఉన్న కొన్ని ముఖ్యాంశాలను 1-2 సార్లు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే ఆస్కారం ఉంటుందండి. థ్యాంక్ యూ.